3 బ్యారేజీలని నిర్మించడం జరిగింది. దాని పూర్తి స్థాయి నిర్మాణ ఖర్చు ఈరోజు ఎన్డీఎస్ఏ నివేదికలో కానీ ప్రభుత్వం వెల్లడి చేసినటువంటి నివేదికలో కానీ సుమారు 25,000 కోట్ల రూపాయల ఒక ప్రజాధనం పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోయింది అని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ చెప్పకనే చెప్పింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ మరికొన్ని విషయాలు కూడా చెప్తుంది. ఇప్పుడుండేటువంటి డ్యామ్స్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇప్పటికిప్పుడు యథాతథంగా పనికిరాదు ఇలా వాడుకోవడానికి. దీంట్లో అనేక ఘోరమైనటువంటి తప్పులు జరిగాయి అని చెప్పేసి కూడా ఈ నివేదిక వెల్లడి చేస్తుంది. 2019లో వరదలు వచ్చినప్పుడు, 2021లో వరదలు వచ్చినప్పుడు, 2022లో భారీ వరదలు వచ్చినప్పుడు, 2000 అన్నారం మేడిగడ్డ బ్యారేజీలు పంపింగ్ హౌస్లతో పాటు మొత్తం మునిగిపోయినప్పుడు తీవ్రమైనటువంటి నష్టాలు జరిగాయని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం వెలువరించినటువంటి అనేక నివేదికలు చెప్తున్నాయి. ముందు ర్యాఫ్ట్లు కొట్టుకుపోయాయి, వియరింగ్ కోట్లు కొట్టుకుపోయాయి, పైనుంచి వెనక నుంచి నీటి హెడ్కి ఒత్తిడికి అట్టడుగు నుంచి డౌన్ స్ట్రీమ్లో ఉండేటటువంటి స్పిల్వే కింద చాలా లోతైనటువంటి పైపింగ్ ఇసుక మొత్తం అడుగు భాగం అంతా తుడిచిపెట్టుకుపోయింది, కొట్టుకుపోయింది. దీనివల్ల భారీ సీపేజీలు జరిగాయి. అదేవిధంగా ఈ సీపేజీలను అరెస్ట్ చేయడం కొరకు సిమెంట్ గ్రౌటింగ్ చేశారు, కెమికల్ గ్రౌటింగ్ చేశారు. అంటే దానిలో మళ్ళీ సిమెంట్ నింపడం కానీ రకరకాల కెమికల్స్ నింపి లోపల ఉండేటటువంటి ఏదైతే బోయారాలు పడ్డాయో వాటన్నిటిని అరెస్ట్ చేయడం కొరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ గ్రౌటింగ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ఈరోజు ఎన్డీఎస్ఏ నివేదిక మళ్ళీ ఇప్పుడు చెప్తుంది. ఏమని చెప్తుంది? యథాతథంగా మళ్ళొకసారి కనుక దానిలో నీళ్లు నింపితే అంతకంటే చాలా ఎక్కువగా మనకు బొంగలు అన్ని చోట్ల బయటపడతాయి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ నివేదిక చెప్తా ఉంది. సారాంశంలో ఎన్డీఎస్ఏ నివేదిక ఈ ప్రాజెక్టులు మనం యథాస్థత స్థాయికి తీసుకురావడం అనేటువంటిది అసాధ్యము అనేది వాళ్ళు తేల్చారు. మళ్ళొక ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వాటిని ఎలా రీహాబిలిటేట్ చేయవచ్చు, అంటే ఎలా తిరిగి పునరుద్ధరణ చేయవచ్చు అనేటటువంటి దాని కొరకు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రఖ్యాత సంస్థలు, దాంట్లో మాట్లాడినటువంటి భాష ఈ దేశ సాంకేతిక సంస్థలు, ప్రఖ్యాత వైజ్ఞానిక సంస్థల శక్తి కనుక సరిపోకపోతే ప్రపంచ ప్రఖ్యాత సంస్థల యొక్క వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి సెన్స్ దానిలో ఉంటుంది. ఇది మాట్లాడరు. కానీ ఈ విధంగా ఇది ఒక ఇర్రిపరబుల్ అనేటటువంటి సారాంశాన్ని కూడా ఆ పదం అనలేదు, కానీ ఇర్రిపరబుల్ అనేటటువంటిది ఎన్డీఎస్ఏ నివేదిక మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనకి ఈ డ్యామ్స్ అన్ని కూడా అత్యంత పిజి శాస్త్రి గారు మరికొద్ది నిమిషాల్లో మాట్లాడతారు. ముఖ్యంగా లింక్ వన్ అంటే అన్నారం మేడిగడ్డ సుందిళ్లకు మాత్రమే పీసీ ఘోష్ కమిషన్ పరిమితం చేయడం కూడా ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం. నేరస్తుల్ని రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే పైన ఉండేటువంటి మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ 85% 75%గా ఉన్నటువంటి పంపింగ్కు సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి అధినేతని పట్టించుకున్నటువంటిది టీఓఆర్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కండిషన్స్ లో మెన్షన్ చేయకపోవడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రెండవది, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం, ఏదైతే రామడుగు నుంచి పునరుజ్జీవనం వరకు ఉన్నటువంటి 2,500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లో 1 TMC పైకి పోతుందని చెప్పింది ఏదైతే ఉందో, కిందికి 1 TMC వస్తుంది కానీ పైకి 0.5 TMC కూడా పోదు. ఈ సత్యాన్ని వెలుగులోకి రానియకుండా ఈ ప్రభుత్వం కూడా మరికొద్ది మందిని, అనేక మందిని కాపాడడం కొరకు కూడా కొన్ని టీఓఆర్ని తీసుకురాలేదు. ఇలా అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఈ ప్రభుత్వం
అనేక మంది అధికారుల పైన డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ నుంచి నిర్మాణంలో కీలకంగా పనిచేసేటువంటి ఫీల్డ్ స్టాఫ్ గురించి, లేకపోతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహించాల్సినటువంటి అనేక మంది గురించి అనేక వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఎన్డీఎస్ఏ నివేదిక వరకు ఆగుతున్నాం. ఎన్డీఎస్ఏ నివేదిక రాగానే తీసుకుంటామని చెప్పారు. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చినప్పుడు కూడా చర్యలకు సంబంధించి రాజకీయ పెద్దలపైన కానీ అధికారులపైన కానీ ఈ రోజుకి మనం తీసుకోలే. ఒక హరిరామ్ అనే అతని పైన ప్రకటిస్తే 240 కోట్ల రూపాయల అవినీతి ఆస్తి ఉంది, అతని పైన మేము చర్యలు తీసుకున్నాం, ఏసీబీకి పట్టించాం, ఇలా కేసు నడుస్తుంది అని చెప్పారు. ఒక హరిరామ్ లాంటి వాళ్ళు ఇంత దోచుకుంటే రాజకీయ పెద్దలు, మిగతా వాళ్ళు, ఇందులో ఉన్నటువంటి పేద కాంట్రాక్టర్లు, కంపెనీలు తెలంగాణ సమాజాన్ని ఎంతో దోచుకున్నాయి. 72,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మారడానికి ఇది భగీరథ ప్రధానమైంది కాదా అని చెప్పేసి మేము తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ఈ నేపథ్యంలో ఇదెందుకు పనికిరాదు, ఇది పురావస్తు శాఖకు అప్పగించడమా లేకపోతే అలా వదిలేయడమా, అవినీతికి చిహ్నంగా స్మారకంగా అనే తప్పితే మరోటి కూడా సమాజం ముందు లేదు. మరి ఈ నేపథ్యంలో 1,00,000 కోట్లు కాళేశ్వరం నుంచి మొదలుకొని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు పై వరకు వెచ్చించారు. ఈ పై వరకు వెచ్చించినటువంటి మొత్తంలో ఈరోజు రియల్ సోర్స్ ఏదైతే మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలో, మేడిగడ్డ అన్నారం తుంగల నుంచి నీళ్ళు ఎత్తిపోయాలో ఆ సోర్సే పనికి రాకుండా పోయింది. లింక్ వన్ మొత్తం పనికి రాకుండా పోవడం వల్ల మిగతా 70,000 కోట్లు అంటే 75,000 కోట్ల రూపాయల స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా పనికి రాకుండా పోయాయి. నీరు ఎక్కడి నుంచి, హైదరాబాద్కు నీళ్లు కానీ, మూసి పునరుజ్జీవనానికి నీళ్లు కానీ, మిగతా పరిశ్రమలకు నీళ్లు కానీ, మిగతా ఏదానికి కూడా విజయరామరావు రండి, మిగతా ఏదానికి కూడా నీళ్లు లేకుండా అయిపోయినాయి. కాబట్టి దీనికి నిజమైనటువంటి ప్రత్యామ్నాయం ఆ రోజు దుర్మార్గంగా నీరు లేదని, నీటి కొరత ఉందని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి తప్పుడు కల్పనను నాటి కేసీఆర్ ప్రభుత్వం, హరీష్ రావు గారు సృష్టించారు. చాలా క్రిమినల్ అండ్ ఒక డెలిబరేట్ ఒక స్కాండలస్ ప్లానింగ్ కొరకు ఇదంతా తయారు చేయడం జరిగింది. అక్కడ తగినంత నీరుంది, 235 టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పింది. వీళ్ళ దొంగ లెక్కలు, తప్పుడు లెక్కలు తప్ప ఆ ప్రాజెక్టు యొక్క సైజును భారీ బడ్జెట్కి పెంచి భారీగా దోచుకోవాలి అని తెలంగాణ సమాజంలో దోచుకోవాలని తప్ప మరొకటి దీనిలో ఏం లేదు. కాబట్టి ఈరోజు దీన్ని ఈ 75,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రివైవ్ చేయాలి, దాన్ని పనికొచ్చే విధంగా చేయాలి అంటే తుమ్మిడేటి తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అక్కడ ఇప్పటివరకే 1,700 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఆ 1,700 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మిగతా కొద్ది భాగం ఒక 5-6 వేల కోట్లు వెచ్చిస్తే అక్కడి నుంచి సుమారు 90% గ్రావిటీతో ఒక 19 మీటర్ల లిఫ్ట్తో ఎల్లంపల్లికి వస్తాయి. ఇలాంటి నీళ్ళెత్తి మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి పైకి నీళ్ళు ఎత్తిపోస్తే పైనుంచి కడెం నీళ్ళు కానీ, శ్రీరామ్ సాగర్ నుంచి కానీ, గోదావరిలో వర్షాకాలం మాన్సూన్ సమయంలో, వరదల సమయంలో ఎత్తిపోసిన నీళ్ళన్నీ అంతర్వేదిలో కలిసేటటువంటి, సముద్రంలో కలిసేటటువంటి దుర్మార్గం, ఎత్తిపోసిన నీళ్ళన్నీ సముద్రంలో కలిసేటటువంటి దుర్మార్గం ఇక్కడ ఉండదు. కావున ఇది మొత్తం భూమండలంలోనే ఒక ప్రకృతికి విరుద్ధమైన, భూమండలంలోనే అత్యంత అవినీతికి తార్కాణమైనటువంటి ఒక గిన్నిస్ బుక్ రికార్డు అవినీతికి తార్కాణమైనటువంటి ప్రాజెక్టుగా అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల నిలుస్తాయి. దీనితోనే మన రాష్ట్రం సర్వనాశనమైంది. అది అలా స్థూలంగా సుదీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టు పైన 12 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా దీనిలో లోతుగా అనేక మంది ఇంజనీర్లతో, అనేక మంది పెద్దలతో, వందలాది మంది ఇంజనీర్లతో, అనేక నివేదికలతో చూస్తూ లోతుగా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టుకు పెట్టేటటువంటి ప్రతి పైసా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లాలో ఈరోజు 11 పియర్స్, 7వ బ్లాక్ లో 11 పియర్స్ అంటే 11 అడుగు ముట్ట కింది వరకు వివిధ లోతుల్లోకి కుంగిపోయాయి. అంటే ఒక 5 ఫీట్లు కుంగిపోవచ్చు, ఇంకోటి 2 ఫీట్లు కుంగిపోవచ్చు, ఇంకోటి 3 ఫీట్లు కుంగిపోవచ్చు.
11 పియర్స్ సుమారు 1, 2, 5 ఫీట్ల లోతుకు కుంగిపోయినాయి. ఈ కుంగిపోయినటువంటి వాటిని కనుక కూల్చాలి, ఎలా తిరిగి పునర్నిర్మించాలి అనేటటువంటిది కూడా NDSA నివేదికలో చాలా స్పష్టంగా లోతుగా డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాదు మరో కీలకమైన విషయం, ఈ 11 పియర్స్ 7వ బ్లాక్ మొత్తం కూల్చిన తర్వాత మిగతా 7 బ్లాక్లు కూలవనే నమ్మకం లేదు. మిగతా 7 బ్లాక్లు కూడా కూలవచ్చు. కూలిస్తే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కొత్త నిర్మాణం చేయాలి. కేవలం మేడిగడ్డకు మాత్రమే కూల్చడం కాదు, అన్నారం సుందిలలో కూడా ఇదే డిజైన్ రిప్లికేట్ అయింది. ఇదే డిజైన్ అన్నారం సుందిలలో కూడా జరిగింది. ఈ రకమైనటువంటి సీపేజే, ఈ రకమైనటువంటి బొంగలే, ఈ రకమైనటువంటి పైపింగ్ అంటే వెనక నుంచి మొదలుకొని కింద డౌన్ స్ట్రీమ్ వరకు స్పిల్వే ముందు వరకు కూడా భయంకరమైనటువంటి పైపింగ్ భారీ బొంగలు పడ్డాయి. ఈ విధంగా వాటిని సిమెంట్ గ్రౌటింగ్ చేసిన, పాలీ యూరథిన్ గ్రౌటింగ్ చేసిన, కెమికల్ గ్రౌటింగ్ చేసిన ఈ బొంగలన్నీ కూడా తిరిగి బయటపడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ బ్యారేజీలు ప్రపంచంలో అవినీతికి తార్కాణంగా రీహాబిలిటేషన్ చేయడానికి అత్యంత అనువైనవి కానివిగా ఒక ఇర్రిపరబుల్ డ్యామేజ్ గా, ఇర్రివర్సిబుల్ అంటే తిరిగి యథాతథంగా పునరుద్ధరించలేనటువంటి విధంగా ఈ బ్యారేజీలకు సంబంధించినటువంటి భూ అంతర్గత భౌతిక స్థితి, ఉపరితల స్థితి మొత్తం మారిపోయింది అనేది NDSA చెప్తా ఉంది. అంతేకాదు మరొకసారి NDSA దీన్ని పునర్నిర్మించాలని చెప్పలే, పునర్నిర్మించడానికి కూడా మరికొద్ది మంది నిపుణులతో, మరికొద్ది మంది వైజ్ఞానిక సంస్థలతో చేయమని చెప్పింది. కావున అలాంటి వైజ్ఞానిక సంస్థలు CWCకి రిపోర్ట్ పంపిన తర్వాత ఆ CWC పర్యవేక్షణలో ఇది ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెప్తారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్